అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు. ధ్యానముద్రలో ఉన్న మహావిష్ణువులా కనిపిస్తాడు. అన్నా గుడ్ న్యూస్ అన్నా, శంషాబాద్ సైట్ ముసలోడు రాత్రి పోయాడు. ఆ 10 ఎకరాల మందే. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. గురుగారు, నేను ఎక్కడున్నాను? నేనెక్కడున్నానని అందరూ ప్రశ్నించుకోవాలి. నువ్వెక్కడున్నావు? నీ అస్తిత్వం ఏంటి? వేదాల సారాంశం అంతా ఈ ఒక్క మాటలో చెప్పారు స్వామీజీ. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! నేనెవరనుకుంటున్నారు? నేను ఎవరు? సంస్కృతంలో కోఅహం, అద్వైతానికి కూడా అందని ప్రశ్న ఒక్క భగవద్గీతలోనే దీనికి సమాధానం ఉంది. అదే స్వామి గారు చెప్పారు. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! వచ్చావా? నా కోసం వచ్చావా స్వామి? ఏంటి స్వామి, డబ్బు లేని భక్తులంటే ఎందుకు మీకు ఇంత చిన్నచూపు? 20 ఏళ్లగా ఎదురు చూస్తున్న నాకు షుగరు బీపీ వచ్చాయి గాని నీ దర్శనం కాలేదు. ఇన్నాళ్ళకి నేను పనిచేసే దగ్గర దర్శనం ఇచ్చారా స్వామి? స్వామి, నా జన్మ ధన్యమైపోయింది. ఈ జన్మకి చాలు. ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి స్వామి. నా కోరిక నెరవేరింది. ధన్యం స్వామి, చాలు. హలో, నువ్వేదో పోటుగాడవని నా బాబు నా గొంతు కోసాడు. ఆ రాజకీయాల పిచ్చిలో పడి నేను తెచ్చిన కట్నం డబ్బులు దెబ్బ పెట్టిందే కాకుండా 3 కోట్లు అప్పు చేసి పాపరైపోయావు. 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే అవుతానని అన్ని పార్టీలు తిరిగావు. కనీసం కార్పొరేటర్ కూడా కాలేకపోయావు. నీ బ్రతుకు. సర్లే, ఏంటి కర్ణాటక ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏంటి ఫోన్ చేసావు? వస్తున్నావా? ఏంటి వచ్చేది? యాదో బ్రతకని కొడుకు పుట్టినరోజు గుర్తులేదు కానీ కర్ణాటక ఎలక్షన్స్ గుర్తున్నాయా? ఎలా గుర్తుంటది? 6 నెలలకు ఒకసారి వస్తావు, కసి తీరా తిడతావు, పోతావు. పోతావులే, నిన్ను నమ్ముకున్న పాపానికి ఏ ఏట్లోకో పోతావు. నువ్వు మాత్రం అప్పులు చేసి దేశాన్ని ఉద్ధరించు. నమస్తే సార్, మొత్తం 14,600 అయిందండి. 6 నెలల నుంచి కరెంటు బిల్లు కట్ల. మీటర్ పీక్కెళ్ళిపోతుంటే కింద మీద పడి ఆపాను. కడదాంలేరా. అయినా ఈ గోల్ ఏంటి? ఈ జనమంతా ఏంటి? ఈ జాతర ఏంట్రా? మీరు ఊర్లో లేనప్పుడు మన అపార్ట్మెంట్ పైన ఇక్కడ బాబా మీ పాపాలను మాత్రమే పోగొడతాడు. పుణ్యం మాత్రం మీరే సంపాదించుకోవాలి. రానాయన. నాయన, స్వామి సన్నిధానం గంగానది లాంటిది. ఇక్కడ పాపాలు కడుక్కోవాలి కానీ మోసుకెళ్ళకూడదు. నువ్వు అర్జెంట్ గా ఓ పని చేయి. వద్దు వద్దు అంటే దేవుని మాయం చేస్తానని ఇడి మాయమైపోయింది రా. ఆకలి దొబ్బేస్తుంది. ఏంటి రీడు? తొందరగా వెళ్ళండి, క్యూ పెరిగిపోద్ది. ఏంటిదంతా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? 4 రోజుల నుంచి నీరసంగా ఉందండి. జబ్బు ఏంటో తెలీదు. ఇప్పుడే పడిపడింది. ఇంకా తగ్గిపోతుంది. ఏమైంది నాయన? చిన్నప్పటి నుంచి ఇలాంటి వింతలు చూసినప్పటి నుంచి ఇలా అయిపోతున్నారు స్వామి. అవునా? పాపాలు నాయన, పాపాలు. వచ్చారుగా నా దగ్గరికి, అన్నీ తగ్గిపోతాయి. తమ్ముడు, అనయ్య, నా క్యాన్సర్ తగ్గిపోయిందిరా. క్యాన్సర్ కాదు, పక్షవాతం. చెయ్యి కాలు పడిపోతే క్యాన్సర్ కదా. ఆయన కృపకు పాత్రులయ్యారు. ఇక్కడే ఉండి స్వామికి సేవ చేసుకోండి. గురువు గారు, నమస్తే గురుగారు. నాకు తెలియక అడుగుతాను, ఆ బొమ్మల్లో ఉంది ఎవర్రా? వాంటెడ్ లిస్టా? ఏమోరా, ఫారెన్ బావాలేమో ఆ తెల్లలో వచ్చి పెట్టిపోయారు.